ఫ్యాక్టరీస్లో పనిచేసి ప్రస్తుతం అమెరికాలో ఫార్మసిస్ట్గా కొనసాగుతున్న ఏనుగు లక్ష్మణ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. లక్ష్మణ్ గారు వెల్కమ్ అండి. జూమ్లో యుఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు లక్ష్మణ్ గారు. యా, సో లక్ష్మణ్ గారు మీకు మొత్తం విషయం ఒక ఐడియా ఉండి ఉంటుంది. పూర్తి స్థాయిలో మీకు ఒక క్లుప్తంగా మీకు ఈ పాటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో యుఎస్ఏలో ఫార్మసీ అంటే ఈ క్వశ్చన్స్కి సంబంధించి మీకు పూర్తిగా ఒక అవగాహన ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా పాయింట్కి వస్తూ ఉన్నాను. యుఎస్లో ఫార్మసీకి సంబంధించి ఒక ఫార్మసీ రన్ చేయడానికి సంబంధించి ఫార్మాసిటికల్స్లో మందులు సేల్ చేయడానికి సంబంధించి ఎట్లాంటి నియమ నిబంధనలు ఉంటాయి? ఫస్ట్ 1 by 1 వెళ్దాం మనం. ఫార్మసీ రూల్స్ ఏంటి అసలు? అంటే ఫార్మసీకి లైసెన్స్ ఎట్లా వస్తుంది, ఎవరికి వస్తుంది? మీ పేరు ఒకసారి? చక్రి సార్. చక్రి నా పేరు. చక్రి గారు, రైట్. యా, చక్రి గారు, బిఫోర్ వి గో టు ద కొన్ని ఒక రెండు విషయాలు నేను చాలా స్పష్టంగా బిగ్ టీవీ చూస్తున్న అందరికి కూడా చెప్పాలని అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే గత 2 రోజులుగా బిగ్ టీవీ చేస్తున్న అది ఒక సాహసం అనే చెప్పాలి. ఎందుకనంటే ఇది భారతదేశంలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇది ఒక మాఫియా లాగా తయారైపోయింది. ఇది మెడికేషన్, ఫార్మసీ ఫీల్డ్ అనేది. అయితే మీరు గత 2 రోజులుగా 2 పదాలు వాడుతూ ఉన్నారు. ఒకటేమో షెడ్యూల్ హెచ్ అంటున్నారు, షెడ్యూల్ ఎక్స్ అంటున్నారు. అది ఏంటి? షెడ్యూల్ హెచ్ ఏంది, ఎక్స్ ఏంది, ఎందుకు అసలు అవి కూడా డిస్పెన్స్ చేస్తున్నారని చెప్తున్నారు, కానీ ప్రజలకు వాటి మీద అవగాహన లేదు. అంటే ఇంత డీప్ గా తెలిసి ఉండకపోవచ్చు, కానీ చట్టాల్లో పేర్కొన్నటువంటి టెర్మినాలజీ అది. కానీ వాళ్ళకి మందులు తెలుస్తాయి కదా సార్, అంటే నిద్ర మాత్రలను లేకపోతే వైరల్ ఫీవర్ కి సంబంధించిన వైరల్ మాత్రలను. రైట్ చక్రి గారు, నేను అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసి బ్రీఫ్ చేస్తాను. అయితే ఈ షెడ్యూల్ హెచ్ అనేది ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మొద్దండి. దట్స్ ఇట్. దట్స్ ద పీరియడ్. వితౌట్ ప్రిస్క్రిప్షన్ యూ కెనాట్ డిస్పెన్స్ ఆఫ్ మెడికేషన్. నేను ఇండియా గురించే మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను ఇండియాలో ప్రాక్టీస్ చేస్తాను, మిడిల్ ఈస్ట్ లో ప్రాక్టీస్ చేస్తాను, ఇప్పుడు అమెరికాలో గత 24 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే ఈ షెడ్యూల్ హెచ్ అనేది వితౌట్ ప్రిస్క్రిప్షన్ డిస్పెన్స్ చేయొద్దండి. షెడ్యూల్ ఎక్స్ అనేది అయితే ఉన్నదో ఇండియాలో, అది హెచ్ కంటే కూడా కంట్రోల్ ఎక్కువ అన్నట్టు. అంటే హెచ్కు వర్తించే ప్రతి ఒక్కటి కూడా ఆ డ్రగ్స్ వర్తిస్తుంది. అలాగే ఇవి కీ అండ్ లాక్, ఒక సేఫ్ లాకర్లో పెట్టాలి. ఇవన్నీ కంట్రోల్ డ్రగ్స్ లాగా అన్నట్టు. ఇది షెడ్యూల్ హెచ్ అనే డ్రగ్స్. అంటే ఈజీగా యాక్సెస్ లేకుండా ఉండాలన్నట్టు. అది వాటి గురించి. ఇక కమింగ్ బ్యాక్ టు ద అమెరికా, మా దగ్గర ఇక్కడ ఏందనంటే ఫార్మసిస్ట్ లైసెన్స్డ్ ఫార్మసిస్ట్ ఉండాలి. వితౌట్ లైసెన్స్డ్ ఫార్మసిస్ట్ మేము ఫార్మసీ కూడా ఓపెన్ చేయం, ఒక షట్టర్ కూడా పైకి లేపం. ఫార్మసీకి లైసెన్స్ ఎలా వస్తుంది సార్? ఫస్ట్ ఫార్మసీకి లైసెన్స్ రావాలంటే మనం ఫార్మసిస్ట్ అయి ఉండాలి. ఫార్మసిస్ట్ అయి ఉండాలంటే మన ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇక్కడ పాస్ అయి ఉండాలి. బోర్డ్స్ రాసుకొని ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. ఇక్కడ లైసెన్స్ ఇక్కడ మాకు కూడా ఇంకోటి ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర సపరేట్ లైసెన్స్ ఉంటుంది కనుక ఆ రాష్ట్రానికి సంబంధించిన నియమ నిబంధనలు, అలాగే సంబంధించిన ఫార్మా క్లినిక్, అంటే దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ తో పాటు ఒక ఎగ్జామ్ కూడా రాయాలి. ఎడ్యుకేషన్ సరిపోదు, ఎడ్యుకేషన్ తో పాటు ఎగ్జామ్ కూడా రాయాలి. బోర్డు రాసుకోవాలి. రాస్తేనే ఇప్పుడు ఫార్మసీ చదివేసినాం కదా అని వచ్చేసి ప్రాక్టీస్ చేసేటట్టు ఉండదు. వచ్చిన తర్వాత ఇక్కడ లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ అనేది ఒక ఫార్మసీ బోర్డు వాళ్ళు కండక్ట్ చేస్తారు. నేషనల్ ఫార్మసీ బోర్డు ఉంటుంది, వాళ్ళు కండక్ట్ చేస్తారు. అది నాప్లెక్స్ అంటారు దగ్గర, నార్త్ అమెరికన్ ఫార్మసిస్ట్ లైసెన్సింగ్ ఎగ్జామ్ అంటారు. అది ఫార్మసిస్ట్ గా ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ లైసెన్స్ సంపాదించుకోవాలి. అదొకటి. రెండోది ఏంటంటే మాకు అక్కడికి ఇక్కడికి డ్రగ్స్ మా దగ్గర కూడా షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3, షెడ్యూల్ 4, షెడ్యూల్ 5 అని ఉంటాయి మా దగ్గర. మీ దగ్గర మనం ఎలాగైతే ఇండియాలో ఏదైతే హెచ్ అంటున్నామో ఇక్కడ మా దగ్గర షెడ్యూల్ 1 ఏదైతే ఉంటుందో దాని కంట్రోల్ C1 అంటాం. C1 మేము రెగ్యులర్ గా డే టు డే ప్రాక్టీస్ లో వాడమండి. అవి ఓన్లీ రీసెర్చ్ పర్పస్, హిరాయిన్ లాంటి మెడిసిన్స్ అవి మనకు అందుబాటులో ఉండేవి. షెడ్యూల్ 2 వచ్చి ఇస్ అ వెరీ కంట్రోల్ సబ్స్టెన్స్. అంటే అందులో ఆక్సికోడోన్స్ కానివ్వండి, మార్ఫిన్స్ కానివ్వండి, అంఫిటమిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫార్మసిస్ట్ డిస్పెన్స్ చేస్తారు. వి డిస్పెన్స్ ఇన్ అమెరికా. కాకపోతే ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎలాగైతే సేఫ్ అండ్ లాక్, ఒక దగ్గర లాక్ చేసి ఒక దగ్గర సేఫ్ గా పెడతాం అన్నట్టు. అవి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందు అమ్మేది మర్చిపోండి మీరు అమెరికా. ఒకవేళ మందు అమ్మినమా అని కనుక తెలిస్తే లైసెన్స్ వెళ్ళిపోతుంది. లైసెన్స్ యూ లూజ్ యువర్ లైసెన్స్. అలాగే షెడ్యూల్ 3 వస్తుంది మా దగ్గర, క్లాస్ 3 C3 అంటాం. C3లో దానికంటే ఇంకా కొద్దిగా వెసులుబాటు ఉన్న డ్రగ్స్ లైక్ కోడిన్తో, ఎస్టామైనోఫిన్తో కలిసిన మెడిసిన్స్. షెడ్యూల్ 4 డ్రగ్స్ మీరు ఇంతకుముందు స్లీపింగ్ పిల్స్ ఇచ్చారు అది అని చెప్తున్నారు కదా, మా దగ్గర అవి కంట్రోల్ C4 కిందకి వస్తాయి.